నమస్కారం దోస్తులారా, స్వాగతం సుస్వాగతం. నేను డిఫైన్, మీరు చూస్తున్నారు డిఎస్ఎల్ తెలుగు. సో ఈరోజు మనం 3 స్టాక్స్ గురించి చర్చించబోతున్నాము. అండ్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ స్టాక్ ఈజ్ నన్ అదర్ దాన్ అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ మనం చూసినట్లయితే ద స్టాక్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారా ద జోన్, ఈ గ్రీన్ జోన్. ఈ స్టాక్ అశోక్ లేలాండ్ వచ్చేసి కంటిన్యూస్ గ్రీన్ జోన్లో ఉంది. సూపర్ ట్రెండ్ ఈస్ పాజిటివ్ త్రూ అవుట్ ద పీరియడ్ ఫ్రమ్ ఇక్కడి నుంచి 19 ఆగస్ట్ 2025 నుంచి ఒక్కసారి కూడా సూపర్ ట్రెండ్ నెగిటివ్ కాలేదు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే the price should not come below 197.20. 197 రూపాయలు 20 పైసలు కంటే ప్రైస్ కిందకి రాకూడదు. ఈ కింద ఉన్న ఈ రెడ్ ఈ లైన్ని బ్రేక్ చేయకూడదు. ఇట్ షుడ్ సస్టైన్ above. Super trend should be above. అండ్ యాజ్ ఫార్ యాజ్ బాలింజర్ బ్యాండ్ ఇస్ కన్సర్న్, మనం బాలింజర్ బ్యాండ్ చూసినట్టయితే కొన్నిసార్లు 20 డే SMA కింద ప్రైస్ రావటం చూసాము. ఇక్కడ ఒకసారి 20 డే SMA కిందకు వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది. సో ప్రైస్ 20 డే SMA కిందకి వచ్చినప్పుడు 206.29 కంటే కింద వచ్చిందంటే వీ హ్యావ్ టు గెట్ అలర్ట్. ఎగ్జిట్ మనం ఎప్పుడు చేయాలా? ఎగ్జిట్ చేయాల్సింది ఎప్పుడంటే వెన్ అవర్ సూపర్ ట్రెండ్ బికమ్స్ నెగటివ్, దట్ ఈస్ 197. దీస్ ఆర్ ద 2 levels విచ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఈ 2 levels మనము జాగ్రత్త. ఫస్ట్ లెవెల్ ఏంటంటే 206.29. దీని కింద వచ్చిందంటే 20 డే SMA బ్రేక్ అవుతుంది. 20 డే SMA బ్రేక్ అవుతుంది, అలా జాగ్రత్త పడాలి. దాని తర్వాత 197.20 కిందకు వచ్చిందంటే మన సూపర్ ట్రెండ్ నెగిటివ్ అయిపోతుంది. సో ఈ లెవెల్లో మనం ఎగ్జిట్ చేయాలి. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టాక్. రెండో స్టాక్ మనం వచ్చేసి మన రడార్లో ఉండేది అజంతా ఫార్మా. ఫార్మా సెక్టర్కి చెందిన స్టాక్. ఫార్మాలో ఇప్పుడు మొమెంటం కూడా మంచి మొమెంటంలో ఉన్నాయి, సెక్టర్ మొమెంటంలో ఉంది. మనం అజంతా ఫార్మా కొడితే ఇక్కడ సన్ ఫార్మా ఎందుకు వచ్చింది? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? Where is Ajanta? I am clicking Ajanta Pharma and he is showing me Sun Pharma. What is this? I am unable to understand this thing. Ajanta, where is Ajanta? Yeah, Ajanta వచ్చేసింది. అజంతా ఫార్మాలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కప్ ప్యాటర్న్ మనం చూడగలము. చూస్తున్నారా మీరు దుస్తులారా? మీరు చూస్తున్నారా? ఒక కప్ ప్యాటర్న్, ఇక్కడ ఒక కప్ ప్యాటర్న్ అయింది. ఇది ఒక కప్ ప్యాటర్న్. సూపర్ ట్రెండ్ కాన్సెప్ట్ సూపర్ ట్రెండ్ సరే వచ్చేసింది, రానియండి. ఇది సూపర్ ట్రెండ్ ఇది దీని తర్వాత ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ద కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఇది కప్, దిస్ ఇస్ కప్, ఇది కప్ అయింది, ఇది హ్యాండిల్ అయింది. ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే మరి టార్గెట్ ఏముంటుంది? ద డెప్త్ ఆఫ్ దిస్ కప్. ఈ కప్ డెప్త్ ఎంత ఉంది? ఈ కప్ డెప్త్ ఎంత ఉందంటే మీరు మెషర్ చేయాలి, అప్పుడు కానీ మీకు తెలవదు. ఇక్కడ నుంచి డెప్త్ వచ్చేసి దిస్ ఇస్ 12%. సో దాని అర్థం ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఒక 12% ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దేర్ ఇస్ నో ఇఫ్ ఆ బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే ఇది కప్ అయింది, ఇది హ్యాండిల్ అయింది. వాట్ దిస్ ఇస్ కమింగ్ యార్. వాట్ ఆర్ టెలింగ్? ఐ వాస్ టెలింగ్ దట్ ఇది ఒక కప్ అయింది, ఇది ఒక హ్యాండిల్ అయింది. ఈ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయినట్లయితే ఇక్కడ నుంచి మనకు ఒక 12% అప్ మూవ్ మనం చూడగలుగుతాము. దట్ ఈస్ వాట్ ఐ వాస్ టెలింగ్. సో ఇక్కడ మనం చూసినట్టు మన స్టాప్ లాస్ ఏముంటుంది? ఇక్కడ ఒక ఇది కప్ అయింది, ఇది హ్యాండిల్ అయింది. ఈ కన్జెషన్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఇది కన్జెషన్ జోన్లో కొట్టుకుంటా ఉంది.
కన్సాలిడేషన్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ బ్రేక్స్ ఈ లెవెల్ ఇది బ్రేక్ అయిందనుకో, మనం ఈ స్టాక్లో నుంచి ఎగ్జిట్ చేయవచ్చు. సూపర్ ట్రెండ్ చూసినట్టయితే సూపర్ ట్రెండ్ వచ్చేసి సూపర్ ట్రెండ్ చాలా కింద ఉంది, 2818. దేని కిందకి వస్తే కానీ మన సూపర్ ట్రెండ్ నెగిటివ్ కాదు. అంటే 2818 ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. సో అంత పెద్ద స్టాప్ లాస్ తీసుకుంటే అక్కరేం లేదు. 20 days ఎక్కడ ఉంది అది కూడా చూసేద్దాము. 20 days వచ్చేసి 2915లో ఉంది. 2915 ఎక్కడుంది? 2915.43. ठीक है. సో అది వచ్చేసి ఐ థింక్ సమ్వేర్ ఈ 2915 283 ఇంకా అంటే దిస్ ఇస్ ద జోన్. సో ఈ లెవెల్ ఈ దీని కిందకు వచ్చిందంటే మనం ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ చేయాలి. ఓకేనా. సో ఫార్మాస్ ది స్టాక్ మనం దీని లాంగ్ టర్మ్ చార్ట్ చూసినట్టయితే ద స్టాక్ ఈస్ ఇన్ కంటిన్యూస్ అప్ ట్రెండ్, రైట్. స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ కొంచెం గ్లిచ్ వచ్చింది, మళ్ళీ ఇది రికవర్ చేసింది. సో దిస్ ఇస్ ద సెకండ్ స్టాక్. మూడో స్టాక్ మనం ఈరోజు దట్ ఈస్ లార్సన్ అండ్ టూబ్రో, నన్ అదర్ దెన్ లార్సన్ అండ్ టూబ్రో. సో లార్సన్ అండ్ టూబ్రో చేసినట్టయితే కప్ this is cup and the breakout of the cup and then again it has come on the మళ్ళీ హ్యాండిల్ కట్టుకు వచ్చేసింది. ఈ స్టాక్ కూడా ఇట్స్ లుకింగ్ చాలా ద స్టాక్ ఇస్ లుకింగ్ గుడ్, లార్సన్ అండ్ టూబ్రో. సో దీస్ ఆర్ ద సో ఫ్రెండ్స్ ఈ మూడు స్టాక్స్ ఈరోజు మనం డిస్కస్ చేసాము. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కొన్ని కొత్త స్టాక్స్తో మనం కలుద్దాం. అంతవరకు జై హింద్, నమస్కార్.